మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సంపదను పెంచుకునేటువంటి సందర్భాలలో అంటే సంపదను రెట్టింపు చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయంలో మనకు ఒక 4-5 మార్గాలు ఉండడం జరిగింది. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క 4-5 మార్గాలు మీకు నేను ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సంపద అనగానే మనకు అందరికీ కూడా గుర్తు వచ్చేది డబ్బు. 100% కూడా ఈ యొక్క డబ్బు అనేటువంటిది మనకు వాస్తవానికి అది డబ్బు కాదు, జబ్బు అనేటువంటిది తెలుసుకునేటువంటి స్టేజ్కు వెళ్ళేటువంటి సందర్భాలలో అప్పుడు అర్థమవుతుంది వారికి. అంటే ఈ మాటను అనకూడదు. డబ్బు అనేటువంటిది అల్టిమేట్, డబ్బు అనేటువంటిది సూపర్, డబ్బు అనేటువంటిది ఎక్సలెంట్. ఈ డబ్బు అనేటువంటిది మనకు ఎంత అయితే ఉండాలో అంతవరకే ఉండాలి. అది హద్దు మీరి ఉన్నా అది పరిగెడుతూ ఉంటుంది. అది ఎట్లా పరిగెత్తాలి బయటికి అని చెప్పి ఆ డబ్బే చూస్తూ ఉంటుంది. మనం ఎంత కాపాయం చేద్దామని చూసినా కూడా ఈ డబ్బు ఏ విధంగా నేను బయటపడాలి వీని దగ్గర నుండి, వీనికి ఇంతే యోగం ఉన్నది, వీడు తినగలిగేది ఇంతే, ఇంతకు మించిన డబ్బు వీని దగ్గర ఉంది, సో వీని బీరువాలో ఉన్న డబ్బును నేను ఎట్లా బయటపడాలి అని చూస్తుంది. వీని అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు వేరే వారి అకౌంట్లోకి ఎట్లా వెళ్ళాలి, ఆ ముహూర్తం ఏమిటి, ఎట్లా వీని గ్యామ్లింగ్ చేసి డబ్బులను నేను వెళ్ళిపోవాలి అని చెప్పి చూస్తాయి. ఇది సత్యం 100% కూడా, ఎవరు నమ్మినా నమ్మకున్నా. దీనికే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, అష్టమ గురువు, షష్టమ గురువుగా చెప్పబడుతుంది. ఈ సందర్భంలోనే వృశ్చిక రాశి, కర్కాటక రాశి, తులారాశి, ఈ రాశుల వారు, మేషరాశి రీసెంట్గా, కుంభరాశి, ఈ రాశుల వారు మీరొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. లాస్ట్ 5 to 6 years, 5 years, 4 years వేసుకోండి. మీ బ్యాంకులో కానీ మీ చేతిలో కానీ ఎంత డబ్బు ఉండే, మీరు ఎవరికి ఇచ్చారు, దానివల్ల మీకేం లబ్ధి పొందింది, మంత్లీ మీకు రాబోయే ఇంట్రెస్ట్ ఆగిపోయిందా, వస్తుందా, అసలు వడ్డీ రెండు కూడా మిస్ అయిపోయాయా? ఇలాంటి సందర్భాలు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది లాస్ అయిపోయిందా, ఎక్కడైనా లైక్ ఇప్పుడు మనకు షేర్ మార్కెట్ కానీ ఇంకెన్నెన్నో ఉన్నవి, ఈ సందర్భాలలో పెట్టడం వల్ల మనీ లాస్ అయిపోయారా? అంటే నేను అనేటువంటి విషయం ఏమిటంటే, మనకు ఎప్పుడైతే మంచి కలుగుతుందో, ఎప్పుడైతే మన వద్ద డబ్బు ఉంటుందో, ఎప్పుడైతే మనము చక్కటి పొజిషన్కు వెళ్ళాలి అనేటువంటి భావనలో ఉంటామో, ఈ సందర్భంలో గద్ద వచ్చి పిల్లాన్ని దలికెళ్ళినట్టుగా, లేదా గద్ద వచ్చి పాముని దలికెళ్ళినట్టుగా వాడు ఎవడో వచ్చి మన డబ్బులను తన్నుకొని వెళ్ళిపోతాడు. సో కనుక మనం ఎప్పటికప్పుడు పాజిటివ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండాలి. మరి అందులో భాగంగా మన ఇంటి ప్రధాన ద్వారం వద్ద తప్పకుండా దీపాన్ని వెలిగించుకోవాలట. దీపాన్ని వెలిగించడం వల్ల వరలక్ష్మి అమ్మవారికి యొక్క అనుగ్రహాన్ని మనం ఎల్లవేళలా పొందుతాము. వరలక్ష్మి అమ్మవారు అంటే వరాలను ఇచ్చేటువంటి అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు. అంటే లక్ష్మి అమ్మవారే, అది గమనించుకోండి. అనుగ్రహము మనపై లభిస్తుంది. ప్రతి శుక్రవారము కూడా పసుపు రాసినటువంటి వత్తులతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి సిరి సంపదలను మీపై కురిపిస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును పాజిటివ్ చేస్తుంది. గుర్తుంచుకోండి. ప్రతిరోజు చక్కెర వేసినటువంటి పాలు కానీ, అదేవిధంగా ఇలాచీ పౌడర్ వేసినటువంటి చక్కెర వేసినటువంటి పాలను, లేదా బెల్లము పానకము అంటే బెల్లము అన్నముతో చేసినటువంటి బెల్లపన్నము, పరమాన్నము, అందులో ఇలాచీ కానీ ఇలాంటివి చక్కటి పదార్థాలు, లేదా చక్కెరతో చేసినటువంటి అన్నమును అమ్మవారికి నివేదన చేయడం ద్వారా అమ్మవారు మురిసిపోతుంది. వీడికి
కష్టాలను కలిగించద్దు అనేటువంటి భావనతో అమ్మవారు మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది అనేది గమనించుకోండి. అదేవిధంగా లక్ష్మీ పూజ చేసేటువంటి సందర్భంలో కానీ ప్రతి శుక్రవారం కానీ ఒక 108 నాణాలు అంటే 108 రూపాయి బిళ్ళలు కానీ వీటికి సంబంధించినవి మనము ఒక బౌల్లో శుభ్రపరచుకొని పాలతో శుభ్రపరిచి చక్కగా కూడా పూజించాలి. మనం ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతున్నాము. ఇంట్లో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల ఇంకనూ మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఇంకను మన పూజా గదికి కానీ మన మెయిన్ డోర్కు కానీ ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ మామిడి తోరణాలను ఏర్పాటు చేసుకోవాలి. వీటివన్నీ చేసుకోవడం వల్ల కుదిరితే 6 నెలలకు ఒకసారి గణపతి హోమము ఇవన్నీ మనం చేసుకోవడం ద్వారా ఎలాంటి మనం పడబోయే చిక్కుకోబోయే వలలో కానీ ఆ ఊబిలో కానీ ఏ గ్రహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి మనకు కలగవు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇన్ని విషయాలలో ఏవైనా 2-3 అన్నా మీరు చేసుకోండి, అన్నీ చేయండి. సింపుల్ రెమెడీసే. వినరా? ఆల్ ద బెస్ట్. అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు.